హాయ్ హాయ్. పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు తెలంగాణని అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఏందన్నా కథ ఏంది, కథ ఉన్నవేంది? ఏది ఏమైనా కానీ తెలంగాణను కానీ ఆంధ్రాను కానీ ఏ రాష్ట్రానన్నా తక్కువ చేసి మాట్లాడడం తప్పేది. అది తెలంగాణ ఉండేవాళ్ళు ఆంధ్ర అనడం, ఆంధ్రాలో ఉండేవాళ్ళు తెలంగాణ అనడం. మన రెండు రాష్ట్రాలు ఒకటే అన్నమాట. కాబట్టి తెలుగు వాళ్ళు కలిసే ఉండాలి ఎప్పుడు. అంతేగాని ఆ కళ్ళు ఏడబడ్డాయి, ఈ కళ్ళు ఆడబడ్డాయి, అది తక్కువ ఇది ఎక్కువ, ఇది ఎక్కువ అది తక్కువ అనే మాటలు రాకూడదు. అక్కడ ఏం చేయాలంటే తెలంగాణ కానీ ఆంధ్రాను కానీ ప్రతి జిల్లాని, ప్రతి గ్రామాన్ని, ప్రతి మనుషుల్ని ప్రేమించాల. అప్పుడు కానీ నువ్వు ప్రజాసేవ చేయలేవు. ఎవరైనా కానీ నీ సినిమా ఆడాలన్నా, నువ్వు ప్రజలకు సేవ చేయాలన్నా, ప్రజలు నీ కాడ రావాలన్నా, ఏం చేయాలన్నా సరే నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించాలా. ఏ రాజకీయ పరంగా మాట్లాడాడన్నా, సినీ ఫీల్డ్ కి లాగే సినిమాను బ్యాన్ చేయడం అంతా ఎంత మట్టికి న్యాయం అంట? అది రాజకీయం అయినా కూడా జనాలకు సంబంధించింది కాదు. అది రాజకీయం పరంగా మాట్లాడాం, సినిమా పరంగా వేరే భాష ఉంది, రాజకీయానికి ఇంకో భాష ఉంది కాదు. తెలుగు భాష ఒకటే అంత. కాబట్టి తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా, ఎలా మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఎవరు. కాబట్టి ఆయన ఏదో అన్నాడు, దేనికి అన్నాడు అంటే అదేదో సామెతగా సరదాగా అన్నాడు అంతే. కానీ అలా అనడంలో ఏమైందంటే కాస్త బాధపడ్డారు అందరూ. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీజేపీ పెద్దలు మాట్లాడిస్తుంటారు, బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేయాలి, బీజేపీ పార్టీని రేపు గెలిపియాలని చెప్పేసి ఇట్లా విమర్శలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. దాని గురించి ఏమంటారు మీరు? అదే అలా ఆ టెక్నిక్ ఏందో, ఆ రాజకీయాలు ఏందో, ఆ రాజ్యాంగం ఏందో నాకు తెలియదు అది. కానీ నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని పోల్చి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది రెండు గొప్పే. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రెండు గ్రేటే. కాబట్టి ఏంటంటే హైదరాబాద్ ఇంకా గ్రేటు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నారు, పని చేసుకున్నారు అన్ని. కానీ ఇక్కడ తెలంగాణ మాది, మీద ఆంధ్ర ఇక్కడి నుంచి పోని మాత్రం అంటలే. ఎవరు చేసుకోండి బతకండి అని అన్నారు. అదేనా అయినా కూడా సరే జరగదు. అది కరెక్ట్ కాదు కదా ఆ మాట అన్నాం. అయినా కూడా నువ్వు ఎలా అంటావు? ఎవరైనా కానీ సినిమా వాళ్ళనా రాజకీయ వాళ్ళనా అది వేస్ట్. ఆ రాష్ట్రం వేస్ట్, అది తక్కువేను, ఇదే గొప్ప అన్న కరెక్ట్ కాదు. అది అది నేను చెప్పేది. అది ఎవరైనా కానీ అది. ఎందుకంటే జనం అందరూ ఒకటే, ప్రజలంతా ఒకటే, ఉన్నోడైనా లేనోడైనా రాజ్యాంగం అందరికీ ఒకటే. కాబట్టి రాజ్యాంగం ఏదో నా చుట్టం అని, రాజ్యాంగం ఏదో నా ఇష్టం అని కూడా రాంగ్ అది. ఎందుకంటే రాజ్యాంగం మారుతుంటది, ఎప్పటికప్పుడు మారుతుంది. రాజకీయంలో ఉన్నంతసేపు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలా, ప్రతి ఒక్కరిని ఆదరించాలా, ప్రతి ఒక్కరిని అభిమానించాలా. అప్పుడే కదా మళ్ళీ జనాలు మనకు ఓట్లేసేది. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి పడదు. అవును, కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బాగా శత్రుత్వం ఉంది. మరి ఇప్పుడు ఇది రాజకీయంగా బీజేపీ ఉపయోగించుకుని తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏమైనా నిలబెడతారంటారా? అదే చూద్దాం, అది ఏమవుతుందో. ఆ టెక్నిక్లు ఏందో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదంతే. సినిమా అంటలే, సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ గొప్ప నేను అనలేదే. సినిమా ఫీల్డ్ లో ఉన్నా, నువ్వు రాజకీయాల్లో ఉన్నా, నువ్వు ఇంకా ఏదైనా ఫీల్డ్ లో ఉన్నా, నువ్వు కూలి పని చేసినా, నువ్వు ముష్టి ఎత్తుకున్నా సరే ఒకరిని పోల్చి ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరూ ఎక్కువలు. ఎక్కడ ఏదో నీ దగ్గర ఏదో పరిస్థితి బాగుంది, నువ్వేదో పెద్ద గొప్పవాడు కోటీశ్వరుడు అయినంత మాత్రాన నువ్వేం పెద్ద గొప్ప కాదు, ఎక్కువ కాదు. కాంగ్రెస్ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు తరిమేద్దాం అజ్ఞాతం ఉన్నారు. ఎప్పుడు అనలేదా? లేదు అవి అయితే ఎప్పుడు అనలా. తెలంగాణలో ఉన్న రోజు ఒక్క మాట ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టేద్దాం, ఆంధ్ర వాళ్ళని ఇక్కడ లేకుండా చేసేద్దాం అంటే మరి సినిమా ఫీల్డ్ మొత్తం ఓళ్లే కదా చేసి ఉండరా? ఆ స్టూడియోలు మొత్తం లాక్కోరా? మరి దేనికి అనలేదు. కాబట్టి ఏంటంటే సినిమా ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా, అది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా, హార్డ్వేర్ అయినా, సినిమా అయినా, వ్యాపారం అయినా, రాజకీయం అయినా, ఏదైనా కానీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రెండు సమానమే. ఎక్కడ ఆదరిస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ, తెలంగాణ వాళ్ళు అక్కడ. కాబట్టి అంతా ఒకటే. కానీ ఒకరిని పోల్చి ఒకరిని ఇక్కడ తక్కువ చేసి మాట్లాడు, అక్కడ తక్కువ, అది రాంగ్. ఏది ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాల్సింది. రాజకీయ నాయకులు ఇట్లాంటి ఎన్ని చేయాలన్నా గానీ జనంలో స్పందన అనేది తగ్గింది. మనమంతా భారతీయులు అనే ఫీలింగ్ ఒకటి మొదలయ్యింది అని చాలా మంది అంటున్నారు. నిజమేనట అది? ఖచ్చితంగా అలా ఉంటే ఇంకా హ్యాపీ. అది కులము, మతము, ప్రాంతం, భాష ఏం పలే, మనమంతా ఒకటే అనుకుంటే హ్యాపీ. ఏం కావాలి చెప్పండి నాకు అంతమించే. అప్పుడు ఇలాంటి మాటలు రావు. ఇలాంటి మాటలు వచ్చినా పెద్ద ప్రభావం చేయవు అన్నమాట. కాబట్టి ఏంటంటే దయచేసి మారండి. ఇప్పటికైనా మీ లాభాల కోసం ఇక్కడ తక్కువ చేసి మారితే జనాలకి ఇప్పుడు రియాక్ట్ అయిపోయినారు. జనాలకి సోషల్ మీడియా టెక్నాలజీ వల్ల మారిపోయింది అనమాట. ఒకప్పట్లో మీరు మాట్లాడడం వేరు, మీరు దోచుకోవడం వేరు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎన్ని దోచుకొని ఏం మాట్లాడినా అర్థం పోతున్నాడు. ఎవరో ఒక 10 మంది చంపగలుగుతారో, మరి పేదవాళ్ళందరూ మీరు చంపలేరుగా.
అప్పుడు కోట్ల మంది వచ్చి మీ మీద పడతారు, మీ మీద ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఫీల్డ్ ఐబొమ్మ రవి అనే అతను చూడండి, ఈ సినిమా వాళ్ళు వీళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటుంటే పేదోళ్ళందరూ రియాక్ట్ అయ్యారు అనమాట. కాబట్టి ఐబొమ్మ ఒక్కడ కూడా రియాక్ట్ అయిందంటే ఇక్కడ కూడా ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ మీరు ఆ మాదిరిగా పేదవాళ్ళు మనల్ని పీకలేరులే, ఆ ప్రజలు మనల్ని ఏమంటారులే, దాన్ని తక్కువ చేసి మాట్లాడదాం, ఇక్కడ ఎక్కువ చేసి మాట్లాడదాం అని అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ అవుతుంది. ఖచ్చితంగా పేదవాళ్ళందరూ రియాక్ట్ అవుతారు, ఒకటవుతారు, మీ మీదకి వస్తారో పడతారు అంతే. అది నేను చెప్పేది ఫైనల్ గా. జై తెలంగాణ.